ఇది బస్సా లేక ప్రైవేట్ థియేటర్ అని అర్థం కాలేదు మామ నాకు. లేకపోతే ప్రతి సీట్ కి హెడ్ ఫోన్స్ ఇంకా టీవీ ఉండడం ఏంది మామ. మీరు ఎప్పుడైనా ఇలాంటి బస్సులో ట్రావెల్ చేస్తుంటే మీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఏందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఈ రోజు మందులు ఏంటంటే కొన్ని అనుకోని కారణాల వల్ల కంపెనీ చేత టికెట్ బుక్ చేయించుకొని మరి మా ఇంటికి అయితే వెళ్తున్నాను. ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. తిరునల్వేలి నుంచి నెల్లూరుకి ఆల్మోస్ట్ 12 అవర్స్ బస్ జర్నీ ఎలా జరుగుద్దా అని టెన్షన్ పడుతూ ఉన్నాం మామ. కానీ ఈ బస్సులో ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయని ఎక్కేకే తెలిసింది. ఇక బస్సు మార్నింగ్ ఎక్కేసి మధురైలో లంచ్ కోసం ఆపేలోపు ఒక మూవీ కంప్లీట్ చేసేసాను. ఇక లంచ్ తినేసి మూవీ చూస్తూ నిద్రపోయి లేచేసరికి డిన్నర్ టైం కూడా అయిపోయింది. బస్సు డ్రైవర్ మంచి రిచ్ ఏమో మామ, వాడికి తగ్గట్టు రెస్టారెంట్ లో ఆపుకున్నాడు. ఇక్కడేమో ఒక్క ప్లేన్ దోశ 150 రూపాయలు అంట. ఇక మనతో అయ్యే పని కాదురా అని ఒక కాఫీ ఇంకా జామకాయ తినేసి బస్ ఎక్కేసాను. ఇంటికి వెళ్తున్నానన్న ఎక్సైట్మెంట్ ఏందో గానీ ఎంత నిద్రపోదామన్నా అసలు నిద్రే రాలేదు. దీనికి తోడు బస్ ఇంకో 2 అవర్స్ లేట్ అంట. ఇక అర్ధరాత్రి చిల్డ్రన్స్ పార్క్ హైవే దగ్గర బస్ దిగేసి మా నాన్నకి ఫోన్ చేస్తే 2 నిమిషాల్లో వచ్చి ఇంటికి తీసుకెళ్లాడు మా. తర్వాత ఏం జరిగింది ఏం కథ అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను గానీ సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటా మళ్ళా, బాయ్.